ఈ వ్లాగ్లో నా ఫస్ట్ ట్రిప్ హైదరాబాద్ నుంచి చీరాల ఎలా వెళ్ళాము, అక్కడ ఏం జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూడబోతున్నాం. డే 1. నా లైఫ్లోనే వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ అంటే మమ్మీ డాడీ వాళ్ళతో తిరుపతి ఇంకా గుళ్ళు గోపురాలు కాకుండా వెళ్తున్న ఫస్ట్ ట్రిప్. మీరు ఇప్పుడు అనొచ్చు, నీకేంది నువ్వు యూఎస్ కూడా వెళ్ళినావు, అక్కడ కూడా తిరిగినావు, ఫస్ట్ ట్రిప్ ఏంది అని. సో బేసికల్లీ యూఎస్ నేను చదువుకోవడానికి వెళ్ళాను, తిరగడానికి కాదు కదా. ఫస్ట్ టైం తిరగడానికి నేను ట్రావెల్ చేస్తున్నా, దట్టు నేను కొన్న కారులో. ఇదివరకు నాకు కారు ఉండేది కానీ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు అనమాట నేను డ్రైవ్ చేయడానికి. మా తమ్ముడు నాకు ఆ ఛాన్స్ ఇచ్చేవాడు కాదు, నేను రిలాక్స్ అయ్యి ఉండి అలా కూర్చొని. బట్ ఈసారి నాకు ఆ ఛాన్స్ ఉంది అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అడ్వెంచరస్. కార్ అంటున్నాను కదా, లెట్స్ గో దేర్. బై ది వే, చందు కనిపించలేదు అనుకుంటున్నారు కదా, ఆషాఢం కాబట్టి చందు పుట్టింటికి వెళ్ళిందనమాట. ట్రిప్ అనగా నాకు గుర్తొచ్చేవి 2 థింగ్స్. ఒకటేమో కార్ క్లీనింగ్, రెండోది ఏంటో తెలుసా, ఇంటికి వెళ్ళాక చెప్తా. లగేజ్ అనమాట. యాక్చువల్లీ చందు ఉన్నట్టయితే చందునే సర్ది పెట్టేది, అంతా చేసి పెట్టేది. ఇప్పుడు లేకపోయేసరికి నేనే చేసుకోవాల్సి వస్తుంది, కానీ మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారులే నాకు. అమ్మా 7 days కాదు కదా, 10 days ఇక్కడ ఉండలేదు కదా, మరేంటి నీకు ఎలా అనిపిస్తుంది? దాన్ని కూడా తీసుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదేంటి ఎందుకు తీసుకెళ్ళేదంటే ఆషాఢం కాబట్టి బేసికల్లీ చందు ఇక్కడ లేదు. మేము అందుకే ట్రిప్ కూడా ప్లాన్ చేయడానికి కారణం తను ఇక్కడ లేదు కాబట్టి ట్రిప్ అనే పేరుతో బయటకు వెళ్తున్నాం అనమాట. నన్ను మిస్ అవుతావు మరి? 10 days 10 days అయితే మిస్ అవ్వదు అనమాట. అది చెప్పారు కదా, ఫోన్ చేస్తావు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట నేను ఈ క్షణం నుంచి. నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళకి చేస్తా. నువ్వు మిస్ అవుతావు మరి నన్ను? నేనేనా? సో ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది. టైం ఇప్పుడు 10 అవుతుంది అండ్ మేము మార్నింగ్ 4:35 కల్లా స్టార్ట్ అయిపోదామని. సో 6 కల్లా మేము సిటీ దాటేస్తే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుందని అలా ప్లాన్ చేసామన్నమాట. డాడీ ఒకసారి లేస్తావా? యాక్చువల్లీ ఈ వెహికల్స్ కొంచెం జరపాలన్నమాట నా కార్ తీయాలంటే, అందుకే డాడీ వచ్చారు. ఇప్పుడు డాడీని లేపాల్సి వచ్చింది. ఏంటి నువ్వు కూడా వస్తున్నావు అదే ట్రిప్కి? సరే 10 ఎలాగ వచ్చేస్తావు నైట్లో? సరే నీ ఇష్టం. దిగమంటున్నావా? ఓకే, ఎదురొస్తావా మరి? బాయ్ బాయ్ డాడీ. బాయ్ అమ్మా. మొహం కొంచెం అది నిద్ర మొహంలో ఉంది కదా. మా ఇంటికి మా అత్త వాళ్ళు వచ్చారనమాట. చాలా రోజులు అయిన తర్వాత కలిశాను కదా, సో రాత్రి అంతా కూర్చొని మాట్లాడుతూ 12 అయిపోయింది. సరే 12 అయిపోయింది కదా, పడుకుందాంలే అని బెడ్ ఎక్కేస్తే ఎగ్జైట్మెంట్, ట్రిప్కి వెళ్తున్నాను కదా పొద్దున్నే అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో నిద్ర పట్టలేదు 3 వరకు. పడుకుందామని 3 o'clockకి నిద్ర పట్టింది అనుకుంటా. 1 గంట 20 నిమిషాల్లో నాకు అలారం మోగింది, ఇంక లేచేసాను నేను. సో లిటరలీ స్లీప్ లేదు. చూడాలి డ్రైవింగ్ అప్పుడు ఏమైనా ఇష్యూ అవుతుందో లేదో. ప్రెజెంట్ అయితే నేను చందుని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చేసాను, వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే నా లగేజ్ చాలా వరకు ఫిట్ అయిపోయింది, అసలు వాళ్ళ లగేజ్ అసలు ఏమన్నా సెట్ అవుతుంది దీంట్లో అని చెప్పి డౌట్ వస్తుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేనా మొత్తం లగేజ్ ఇంకొందా? అంతే. ఒకవేళ పట్టకపోతే అట్లా నీ బ్యాగ్ తీసేద్దాము, నీ ముక్కు కోసేద్దాం. ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయినాయి. ఎంత కాస్ట్లీ ట్రిప్ అయినా, ఎంత లగ్జరీ బ్యాగ్స్ ఉన్నా ఏ సంచి కావాలి.
5కి కాలనీ దాటాలని చెప్పిన నేను. 5కి స్టార్ట్ అవుతా మనం కాలనీ అని చెప్తాడు 1 minute. లేట్ చేసింది కాక ఎక్స్ట్రా చేయి కట్ అయిపోయింది మాది. ఎవరి ఫాల్ట్? సరే చేయి కట్టింది కాబట్టి ఇంకేమంటలేదు చెప్తుంది. కార్ ఏమన్నా కిందకి దిగింది ఇప్పుడే. ఎందుకు మా కళ్ళెక్కిందా? కళ్ళెక్కింది. ఓకే వేసుకున్నాను. డోర్ వెళ్దామా గైస్? అసలు నేను ఉన్నానని కూడా ఎవరికి జనాలకే తెలియదు. వెనక అది ఆఫ్ చేయరా ఇంకా. మనం వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ ఇది. ఎక్సైటెడ్ ఉన్నారా? గొడవలు పడుకుని ఉంటే చాలు నాకు. లేదు పక్కా అవుతుంది నా వల్లనే. నేను అదే అంటున్నాను. ఆల్ బికాస్ ఆఫ్ కళ్ళు. నేను కూడా అడుగుతాను ఎందుకంటే చందు ఇప్పుడు నీకు ఎక్కువ టెన్షన్ ఇస్తుంది, నువ్వు మాకు ఇయ్యవు. ఇంకా కళ్ళు నాకు పడదు. సో ఆబ్వియస్ గా చాలా గొడవలు అవుతాయి. బి రెడీ. ట్రిప్ కి వెళ్తున్నప్పుడు గొడవలు ఇవి కాకుండా ప్రశాంతంగా దేవుడు దండం పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర దిగి దండం పెట్టుకోమని కొట్టేసుకొని వచ్చింది. ఇప్పుడే తిట్టేసుకుని కొట్టేసుకుని జుట్టు పట్టేసుకుని వచ్చాం. ఓకే ఒక్కొక్కసారి అందరూ ఓం నమః శివాయ అని చెప్పండి. ఓం నమః శివాయ. ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్తురు వచ్చేస్తుంది. టైం ఏమో 6 అయింది. మా బుడతలందరికీ ఆకలేసింది అనమాట. ఆకలికి ఆగలేక అక్కడ టిఫిన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం అనమాట. ట్రాఫిక్ ఉంది ఏంటని చూస్తే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. పెద్ద లారీ నాన్న. అదే రీసెంట్ గానే అయింది. అదే టమాటా లారీ రా ఇది. పాపం కదా. లోడ్ ఎక్కువ చాలా. ఇందాక మేము స్టార్టింగ్ 40 కిలోమీటర్స్ దగ్గర ఒకసారి ఆపాం కదా. వీళ్ళు టిఫిన్ చేశారు. ఇప్పుడు నేను టిఫిన్ చేశాను అనమాట. 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. సో మేము ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక నేను సెకండ్ స్టాప్ తీసుకున్నా. మేము ఫస్ట్ 8 కిలోమీటర్స్కే టిఫిన్ చేసాం. మళ్ళీ జామకాయ తింటున్నాం. నేను యాక్చువల్లీ పడుకోలేదు కదా, ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకో 2 hours. ఏంట్రా? సో ఇంకా 2 hours డ్రైవ్ చేయాలి. ఒక 10-15 minutes స్నాప్ వేద్దామని ఇక్కడ ఆపా అనమాట. ఆపిన ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వా ఇంకో బ్యూటిఫుల్. దాదా ఎక్కడికి వెళ్దాం ఫాస్ట్. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా 15 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఫైనలీ రోడ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఈ రోడ్ దాటేసి కొంచెం ముందుకెళ్తే మేము వెళ్ళాల్సిన లొకేషన్ వస్తుంది. సో ఇప్పుడు బ్లాక్ అయింది కాబట్టి తిరిగి మొత్తం చుట్టూరు తిరిగి మళ్ళీ ఇంకో రూట్ నుంచి వెళ్ళాలి. చాలా అడ్డంకులు కాసే వాళ్ళ. మేము లొకేషన్కి రీచ్ అయిపోయాము. చూపించినాను ఒకసారి అటు బీచ్ చూపించు. బీచ్ చాలా బాగుంది యాక్చువల్లీ. హాయ్ చీరాల. మనమైతే రిసార్ట్కి వచ్చేసాం. గోల్డెన్ స్వాన్ రిసార్ట్. ఇక్కడ అనమాట మనం స్టే అయిపోయేది. ఏది రూము? సో ఇదొక రూమ్ అనమాట. సో రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఈ రూమ్ మోస్ట్లీ నేను చందు తీసుకుంటాం. ఓకే వాష్రూమ్ కూడా ఒక బెడ్రూమ్లో ఉంది. ఇదేమో మా రూమ్ అనమాట. ఆపోజిట్లోనే కళ్ళు అను వాళ్ళ రూమ్. ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సేమ్ మా రూమ్ ఎలా ఉందో వీళ్ళది కూడా అలాగే ఉంటుంది. ఇసుకిచ్చేస్తా. పడుకుంటారు. అరే వీళ్ళ వాష్రూమ్ బాగుంది ఇంకా. నో సో అంటే ఇది మా రూమ్ అనమాట. ఇందాక చూపించింది వాళ్ళ రూమ్. అంత ఫేక్ గైస్ నో ఛాన్స్. వీళ్ళ మిర్రర్ బాగుంది వాష్రూమ్ లో. ఇక్కడ బయట మిర్రర్ ఉంది కదా, మీరు వాష్రూమ్ మిర్రర్ ఏం చేయట్లేదు. మీరు ఫస్ట్ మీ రూమ్కి వెళ్ళండి.
ఓకే మీరు ఫస్ట్ మీ రూమ్కి వెళ్ళండి. బాయ్. సో అయితే మేము ఎక్కడికి వచ్చామో మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో మేము చీరాలకు వచ్చామన్నమాట. 6 అవర్స్లో రావాల్సిన ప్లేస్ అనమాట మా ఇంటి నుంచి. ఆల్మోస్ట్ 10 అవర్స్ అయింది. మధ్యలో స్టాప్స్, ఫుడ్కి, బ్రేక్స్కి. అభిరుచి అని ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ, అక్కడ నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట. అది ఈ పాటికి చల్లారిపోయి ఉండేది కూడా. ఆల్మోస్ట్ గంట అయింది. ఇంకా వేడుకుందాం మరి తిందాం. దా దమ్ బిర్యానీ బుడతల కోసం, మా కోసం వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాం. గైస్ మీకు నచ్చిందా? బై ది వే నేను చెప్పడం మర్చిపోయాను, ఇందాక వచ్చేటప్పుడు రోడ్ బ్లాక్ అయింది కదా మాకు. సో అక్కడ బ్లాక్ అయ్యేసరికి మాకు ఏం చేయాలి అర్థం కాక రివర్స్ చేసుకుంటుంటే ఎవరో ఒక పెద్ద ఆవిడ మాకు రూట్ గైడ్ చేశారు. మేము అడగకముందే ఇటు బ్లాక్ అయింది, కొంచెం ముందుకెళ్ళి ఇటు తీసుకోమని చెప్పి ఆవిడైతే కొంచెం అంటే మమ్మల్ని ఫాలో అవుతూ చెప్తూ వచ్చారనమాట, అటెళ్ళొద్దు, ఇటెళ్ళాలి, ఇటెళ్ళాలి, ఇటెళ్ళాలని. ఈ గ్యాప్లో ఇంకొక ఆయన ఎవరో చూసి మీరు కొంచెం యూటర్న్ తీసుకుని అటెళ్ళమని చెప్పి, అంటే అడగకముందే దే ఆర్ హెల్పింగ్. సో చాలా అంటే చాలా కైండ్ ఉన్నారనిపించింది అందరు ఇక్కడ. మా బుడతలు కూడా తినేయంగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అట్లా బీచ్కి వెళ్ళి అలా ప్రశాంతంగా కొంచెం టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవుతాం వాళ్ళకి. ఇప్పుడే బీచ్కి వచ్చాం, చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. బీచ్కి రావడానికి చాలా టైం పట్టింది. ఇదిగో ఈ ముగ్గురు మేకప్ వేసుకోవడానికి చాలా టైం తీసుకున్నారు, నాకు అర్థం కాలేదు. నేచురల్ బ్యూటీ మేము. ఒకసారి దగ్గర రండి. ఇప్పుడు నేను చెప్పింది చేస్తారా? ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా అలలు చేసే సౌండ్ని కొంచెం ఫీల్ అవ్వంటారు అందరూ. ఏంట్రా బాబా పాపా ఇట్రా మరా, వెనకాలకరా వెళ్ళావులే కానీ వెనకాలకరా. ఓకే రెడీ, 3, 2, 1 గో. ఏంటది? పురుగుందా అందులో? వదిలేయ్. పురుగురా. గైస్ వెనక్కి రావాలి. వాటర్లోనే ఆడుకోండి, అక్కడక్కడే రౌండ్ ఎక్కువ దూరం పోకండి. నేను, చందు, అను, కళ్ళు మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం అనమాట. వీళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ అలలతో ఆడుకుంటున్నారు కదా, ఆడుకునేటప్పుడు చందు మెట్లు కొంచెం లూజ్ అనమాట. సో 2 గాళ్ళకి 2 మెట్లు వేసుకుంది. ఆ 2 వాటర్లో కొట్టుకెళ్ళిపోయినాయి. ఫార్చునేట్లీ ఒకటి దొరికింది అనమాట, ఇదే అది. సో పాపం ఇంకోటి పోయిందని చెప్పి చాలా బాధపడింది. ఓ సముద్రం ప్లీజ్ కొంచెం మా ఆవిడ మెట్లు ఇచ్చేవా? అడుగు ఒకసారి సముద్రాన్ని అడుగు, ఇచ్చేసిద్ది. అది ప్రార్థన చేస్తుందా? సముద్రానికి ప్రార్థన చేయి నాన్న. మెట్లు పోయినాయి కదా, మెట్టు పోయినందుకు ఏమన్నా బాధేస్తుందా? మరి నా అప్పటికి వెళ్ళే ముందు చూసుకున్నాను అనమాట, తీసేయాలా ఏంటి మళ్ళీ ఒకవేళ పోతే ఎలా అని చెప్పి అప్పటికి అనిపిస్తూ ఉండింది. ఆ ఇన్స్టింగ్స్ అంటారు చూడు, అది అనిపిస్తూనే ఉండింది. సరే అలా తీయకూడదేమోలే, ఏం కాదు టైట్గానే ఉన్నాయి కదా అని చెప్పి నేను వచ్చా. ఆడుతున్నానా నేను పోనీ ఇట్లా ఎగురుతలేను కూడా, నించున్నా అంతే. అయితే తర్వాత కళ్ళు చూసి అక్క నీ మెట్టే అన్నది. సో మా అత్తయ్య గారు ఏమైనా అంటారని చెప్పి భయపడుతుంది చందు. ఏం కాదులే అంటే భయం పక్కన పెడితే నువ్వు మెట్టే. చందు ఇందాక ఒకటి అడిగింది అనమాట, నువ్వు రీల్స్ చేస్తున్నప్పుడు అను కళ్ళు తీశారు కదా, వాళ్ళు వీడియోస్ క్లిప్స్ తీసుకుంటున్నప్పుడు
వెళ్ళిపోదాం అనుకుంటా కొంచెం ఉండి అలా తీయొచ్చు కదా, చాలాసేపు పేషెన్స్గా నీ వీడియోస్ తీసారని చెప్పేసి అనింది చందు. ఐ యాక్సెప్ట్, యాక్సెప్ట్. కానీ లైట్ ఫెయిల్ అయిపోతుంది, వీడియో సరిగ్గా రావట్లేదు, అందుకే వద్దని చెప్పాను. ప్లస్ చుట్టూ అబ్బాయిలు చాలామంది ఉన్నారు, 3 అమ్మాయిలు వేసుకొని బయటికి తిరగాలంటే లోపల యాక్చువల్లీ వణికిద్ది. నైట్ టైమ్స్ అయితే నైట్ టైమ్స్ అయితే నార్మల్గా ఉండదు. పోనీ జిమ్కి వెళ్ళి బాడీ ఫిట్గా ఉండి ఏదన్నా ఎవరైనా పోనీ కొట్టకపోయినా కానీ తప్పించుకోవడానికి ఏమైనా ఎనర్జీ ఉందంటే లేదు, చాలా లేజీ. ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేసిందని చెప్పి వైట్ జిమ్కి వెళ్తేనే ఫిట్గా ఉండాల్సిన అవసరం లేదు, కొట్టడానికి చెయ్యున్నా లైక్ ఇప్పుడు మీరు ఇద్దరు మళ్ళీ హ్యాండ్ రెస్లింగ్ ఆడతారా?